హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. త్వరలో భారత్ S-500 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థను పొందే అవకాశం ఉంది. రష్యా ఉప ప్రధాని యూరీ బోరిసోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. S-500 ఒప్పందంపై భారత్ రష్యాల మధ్య రహస్యంగా చర్చలు జరుగుతున్నాయని కొన్ని నెలలుగా ప్రపంచ మీడియాలో నిరంతరం వార్తలు వస్తున్నందున ఈ వాదనను చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించినప్పుడు చర్చ తీవ్రమైంది. అయితే భారతదేశం S-500 ని కొనుగోలు చేస్తే అది చైనాకు షాక్ కలిగించడం ఖాయం. ఎందుకంటే చైనా వద్ద S-400 ఉంది. భారతదేశం కూడా ఇప్పటికే దానిని కొనుగోలు చేస్తుంది. పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రష్యా డిప్యూటీ పీఎం బోరిసోవ్ ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే S-500 కొనుగోలుదారుగా భారతదేశం అవతరించగలదని నేను భావిస్తున్నాను. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముందుగా మన సైన్యాన్ని ఈ వ్యవస్థతో సన్నద్ధం చేయాలనుకుంటున్నాం. దీని తర్వాత భారతదేశం మా మొదటి ప్రాధాన్యత. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఈ రకమైన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ లేదు. ఇది పూర్తి క్షిపణి షీల్డ్. ప్రస్తుతం ఇది మన సైన్యానికి సరఫరా అవుతుందని వెల్లడించారు. S-500 చివరి పరీక్ష 2023లో ఆర్డర్కు ముందు జరిగింది. దీని తర్వాత రష్యన్ సైన్యం కోసం దాని ఉత్పత్తి ప్రారంభమైంది. విశేషం ఏంటంటే టర్కీ S-500 ని కొనుగోలు చేయడానికి చాలా తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇప్పటికే S-400 కలిగి ఉంది. రష్యా నుంచి దాని కొనుగోలు కారణంగా అమెరికా టర్కీపై కొన్ని ఆంక్షలు కూడా విధించింది. అయినప్పటికీ టర్కీ S-500 పై దృష్టి పెట్టడం విశేషం. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.